పల్నాడు జిల్లా నర్సరావుపేట వినుకొండ రోడ్డు బేవరేజ్ కార్పొరేషన్ వద్ద జూలై 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలపైన నరేంద్ర మోడీ అవలంబిస్తున్న ఆర్థిక విధానాలన్నీ వ్యతిరేకిస్తూ ఉద్యోగ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించడం జరుగుతోందని ఈ సమ్మెలో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ సంపదను అదానీ అంబానీలకు తాకట్టు పెడుతూ అప్పనంగా దేశ సంపదని అప్పచెప్పటాన్ని కార్మిక సంఘాలుగా ఏఐటీయూసీగా తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ జూలై 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను 4 లేబర్ కోడ్లను 4 లేబర్ కోడ్లను పెంచాలి. కూలీ రేట్లు పెంచాలి. కూలీ రేట్లు పెంచాలి. కూలీ రేట్లు పెంచాలి. జిందాబాద్ ఏఐటీయూసీ జిందాబాద్ ఏఐటీయూసీ జిందాబాద్ ఏఐటీయూసీ జిందాబాద్ ఏఐటీయూసీ జిందాబాద్ మే 9వ తేదీ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను మే 9వ తారీఖు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత బ్రేవరేజ్ కార్మికుల ఐక్యత. ప్రియమైన కట్ చేసి మళ్ళీ దేశవ్యాప్తంగా మరి కార్మిక సంఘాలు మన ఏఐటీసీ ఆధ్వర్యంలో జూలై 9న దేశవ్యాప్తంగా ఉద్యోగ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. ఆ సమ్మెలో మన బ్యావరేజ్ కార్మికులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఏఐటీసీగా మీ అందరికి కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రధానంగా నరేంద్ర మోడీ గారు అధికారంలో వచ్చినప్పటి నుంచి కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఆ లేబర్ కోడ్లు కూడా కార్మికులకు ఉపయోగపడే విధంగా లేకుండా వాటన్నిటిని కూడా యాజమాన్యాలకి బానిసలు చేసే విధంగా ఉపయోగపడే విధంగా చేశారు. మరో పక్క రైతాంగానికి చట్టాలు చేసి ఆ చట్టాల మొత్తాన్ని కూడా రైతాంగానికి శాపాలుగా మారినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఆంధ్రులో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని కానీ మనం రక్షించుకోవడానికి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన జాతీయ బ్యాంకులు మొత్తం కూడా ప్రైవేటు వ్యక్తులకి దారాదారం చేస్తూ ఉన్నారు. మన ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కూడా ఈరోజు అదానీ అంబానీ రిలయన్స్ వాళ్ళకి అప్పచెబుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కార్మిక వర్గం అదేవిధంగా ఉద్యోగస్తులందరూ కూడా సమ్మెకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మీ అందరూ కూడా కలిసి ఈ యొక్క 4 విషయాలు చెబుదామని చెప్పి రావటం జరిగింది. మరి ఏఐటీసీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన ఏఐటీసీ నాయకులు ఉప్పలపాటి రంగయ్య గారు, సైదా గారు, సత్యనారాయణ రాజు గారు, సూర్యనారాయణ రెడ్డి గారు, ఈశ్వర్ రెడ్డి గారు, ఇంకా మీ మిత్రులందరూ కూడా మన ఏఐటీసీ తరఫున విప్లవాభినందనలు తెలియజేస్తూ మే 9న జరిగేటువంటి సార్వత్రిక సమ్మెలో మీ అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి ఏఐటీసీగా పిలుపునిస్తా ఉన్నాం. జిందాబాద్ ఏఐటీయూసీ జిందాబాద్ ఏఐటీయూసీ.